హలో! హాయ్! నమస్తే అండి. ఆర్ఎన్ఎన్ ఎంటర్‌టైనర్స్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఇప్పుడు మనం తాడిపత్రి దగ్గర ఉన్న బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవస్థానం గురించి మనం ఇప్పుడు ప్రధాన అర్చకులైన యోగానంద కుమార శర్మ వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందామండి ఇప్పుడు. ఈ దేవస్థానం యొక్క చరిత్ర వివర్స్ తెలపండి. ఖచ్చితంగా. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం తాడిపత్రి, అనంతపురం జిల్లా. ఈ పెన్నా నది ఒడ్డున వెలిసిన సుందర శిల్పకళా శోభాయమానమైన ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ యొక్క స్వామివారు వచ్చేసి బుగ్గరామలింగేశ్వర స్వామి పేరు పిలుస్తారు. అసలు ఆ పేరు ఎలా వచ్చింది, ఇక్కడ విశిష్టత ఏంటంటే, అయితే ఇక్కడ చాలా విశేషమైన గుడి అనమాట. ఇది స్వామివారికి కూడా చాలా విశేషం ఉంటుంది. అయితే ఇక్కడ ఆలయ నిర్మాణం ఏ విధంగా జరిగిందంటే, ఈ యొక్క పూర్వము విశ్వామిత్రుల వారు ఏం చేస్తారంటే, లోక కళ్యాణార్థం లోక సంక్షేమార్థమై ఒక యజ్ఞాంతలు పెట్టారు. ఆ యజ్ఞాంతలు పెట్టినప్పుడు ఈ రాక్షసులు కూడా ఏం చేస్తారంటే, విశ్వామిత్రుడు మహాతపశక్తి సంపన్నుడు కదా, అటువంటి ఆయన ఈ యజ్ఞం తలపెడితే కదా మన యొక్క రాక్షసుల యొక్క ఉనికి దెబ్బపడుతుంది. ఆయన చాలా తపశక్తి సంపన్నుడు కాబట్టి మనం యజ్ఞాన్ని జరగకుండా చేయాలని చెప్పి ఆయన చేసే యజ్ఞాన్ని కూడా ఏం చేస్తూ ఉంటారంటే, నిర్వీర్యం చేస్తూ దాన్ని అడ్డగిస్తూ ఆటంకపరుస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఉన్న విశ్వామిత్రుల వారు ఏం చేస్తారంటే, యజ్ఞము మొదలు పెట్టడము, ఆ రాక్షసులు రావడము అడ్డగించడం, ఆ యజ్ఞం మధ్యలో నిలబడిపోవడం, ఆ విధంగా జరుగుతూ చూస్తూ ఉంటుంది. అయితే ఆయన సంహారం చేయొచ్చు కదా అంటే అలా చేయకూడదు. ఎందుకంటే తానే స్వయంగా యజ్ఞం నిర్వహిస్తున్నాడు కాబట్టి అట్లా సంహారం చేయకూడదు. ఆ విధంగా యజ్ఞకర్తకు ఉన్నప్పుడు ఎవరైనా సరే యజ్ఞ యాగాది క్రతువులు చేసేటప్పుడు ఎటువంటి అసత్యాలు, ఏదైనా సరే చేయకూడదు. అటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇటువంటి వాటికి ఏవి కూడా చేయకూడదు అనమాట. అయితే ఇదే అదనుగా భావించి ప్రతిసారి యొక్క రాక్షసుడు కూడా విచ్చలవిడిగా ఆయన యథేచ్ఛగా ఆపివేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఉంటే ఈ యొక్క విశ్వామిత్రుడు కూడా ఆలోచించి ఆ యొక్క శ్రీమన్నారాయణ అంశ అయిన రామచంద్ర వారిని తన వెంట తోడుకొని వచ్చి ఆ యొక్క రామలక్ష్మణులు ఇద్దరిని కూడా అచ్చబలన మహావిద్యలో వాళ్ళకు ఉపదేశం చేసి వాళ్ళకు సకల విద్యలు కూడా నేర్పించి వాళ్ళ సకల విద్యా పారంగతులుగా తీర్చిదిద్ది ఆ యాగానికి రక్షగా పెడతాడు అనమాట. ఈ యాగానికి రక్ష పెట్టి ఈయన యజ్ఞం మొదలు పెడతాడు అనమాట. ఆ యజ్ఞం మొదలు పెట్టినప్పటి నుంచి రాక్షసులు కూడా యజ్ఞం నిర్వీర్యం చేయాలని చెప్పి వస్తుంటారు. అప్పుడు విశ్వామిత్రుల వారు ఏం చేస్తారంటే, ఈ రామచంద్ర వారికి చెప్తారనమాట, రామ రాక్ష సంహారం గావించు అని. ఇప్పుడు ఈ రామచంద్ర వారు ఏం చేస్తారంటే, వచ్చిన ప్రతి ఒక్క రాక్షసుని కూడా సంహారం చేస్తూ వస్తుంటారు అనమాట. ఆ విధంగా యజ్ఞానికి ఎటువంటి ఆటంకం జరగకుండా ఈ రామలక్ష్మణులు కూడా ఆ యొక్క యాగానికి రక్షగా ఉండి యజ్ఞం కూడా దిగ్విజయంగా జరిగేట్టు చూస్తారు అనమాట. అయితే ఆ విశ్వామిత్రుల వారి యజ్ఞం అయిపోయిన తర్వాత ఆ రామచంద్ర వారు చెప్తారు అనమాట, రామ యజ్ఞం చాలా దిగ్విజయంగా జరిగింది. అయితే ఆ యజ్ఞము దిగ్విజయంగా జరగడానికి కారణము రాక్షసంహారం చేశావు కదా, ఆ రాక్షసులో ఒక రాక్షసు ఉంది, దాని పేరే తాటికి. ఎంత రాక్షస అయినప్పటికీ స్త్రీ కాబట్టి చూడండి, రాక్షసులు కూడా స్త్రీ అంటే విలువ, స్త్రీకి అంత ధర్మాన్ని అంత నత్యాన్ని చాటేస్తున్నారు. స్త్రీ హత్య దోషం ఉంటుంది కాబట్టి అటువంటి దోషం నీకు పెట్టకుండా ఉండాలంటే ఈ లింగ ప్రతిష్టాపన చేయాలని చెప్పి చెప్తారు. ఇప్పుడు సంకల్పించిన రాముల వారు ఆ గురువు ఆజ్ఞ మేరకు తాను స్త్రీ అడిగిన ప్రదేశాల్లో మొత్తం కూడా, అంటే పుణ్యక్షేత్రాలు కావచ్చు, ఇప్పుడు కాశీ గాని ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా క్షేత్రాలు ఆయన ఎక్కడెక్కడైతే దిగాడో ఆ ప్రాంతంలో పుణ్యస్థలం ఉంటే గన మంచి నది ఒడ్డున గాని, దేవాలయాల ఈ నది ఒడ్డున గాని, సముద్రాల తీరాలు గాని, పుణ్యక్షేత్రాలు గాని ఈ లింగ ప్రతిష్టాపన చేసుకుంటూ వచ్చారనమాట. అంటే వివాహానికంటే ముందు నుంచి కూడా వివాహానంతరం కూడా చేసుకుంటూ వస్తున్నారు అనమాట లింగ ప్రతిష్టాపన. అయితే ఆ తిరిగాడుతూ వచ్చి ఈ ప్రాంతంలో కూడా చూస్తారనమాట. చూసి ఇక్కడ నది మారుతుంది కదా, ఏ నది స్వామి? పెన్నా నది సార్. పెన్నాది. ఈ పెన్నాది దీని పేరు పీనుగల పెన్నా అని కూడా అంటారు. పెన్నా అంటే నది ప్రవాహం మోకాళ్ళతో ఎత్తు నీళ్ళు వచ్చినా సరే ఎవరో ఒకరు పడి చనిపోతూ ఉంటారు అనమాట. అది దీనికి పీనుగల పెన్నా అని పేరు కూడా ఉంది. ఇది మైసూర్ టు నెల్లూరు సార్. మైసూర్ టు నెల్లూరు ఒకే నది, పెన్నా నది. అయితే ఈ నది ఉంది ఇక్కడ, ఈ నది పక్కన శ్మశానం ఉంది. ఈ నది ఒడ్డున ఒక లింగ ప్రతిష్టాపన చేస్తే కనుక చాలా దివ్యంగా ఉంటుంది కదా అని చెప్పి ఆయన రాముల వారు సంకల్పించి ఆ యొక్క పాణిమట్టం అంతా కూడా రెడీ చేసుకుని హనుమంతుల వారు చెప్తారు అనమాట, కాసు నుండి లింగం తీసుకురా హనుమ అని చెప్పి. అయితే
హనుమంతుల వారు కాశీ పట్టణానికి పోయి, అంటే కాశీ అంటేనే మనకు మహాశైవ క్షేత్రం, భూ కైలాసం అని కూడా పిలుస్తారు, చాలా పుణ్యక్షేత్రం అన్నమాట. చాలా మంది భక్తాదులు కూడా కైలాసం భూలో కైలాసం అంటారు. అటువంటి క్షేత్రాన్ని వెళ్ళి ఆ యొక్క హనుమ వెతుకుతూ ఉంటాడు అనమాట. ఆ లింగము ఎక్కడ ఉంది, ఆ గుళ్ళ ప్రతిష్ఠ చేయడానికి తగిన లింగం ఎక్కడ ఉందని చెప్పి వెతుకుతూ ఉంటాడు. ఆ వెతకడంలో ఆంతర్యం ఏమంటే, కాశీ క్షేత్రంలో ఎవరైనా సరే నిశ్చలమైన భక్తితో ఓం నమ శివాయ అనే శివపంచాక్షర మంత్రాన్ని జపించి చిన్న లింగాకృతి ఉన్న రాయి అలా పెట్టినా సరే ప్రతిష్ఠిత కిందకే లెక్క. అది అవును, అది యొక్క విశిష్టత అనమాట. ఆ యొక్క క్షేత్రం, ఆ కాశీ యొక్క వైభవమే అంత. ఎవరైనా సరే భక్తిగా, ఎవరైనా సరే ఎవరైతే శివుడిని భక్తిగా త్రికరణ శుద్ధిగా ఆయన ఆరాధించి చిన్న పంచాక్షర మంత్రం జపించి లింగాకృతి చిన్న రాయి అలా పెట్టినా సరే ప్రతిష్ఠ కిందకే లెక్క. ఆ విధంగా హనుమంతుల వారు ఎంతసేపు వెతికినా లింగం కనపడుతుంది బాబు. ఇక్కడ రాముల వారేమో ముహూర్తం దాటిపోతుంది, మరి హనుమంతుల వారేమో లింగం తీసుకుని ఇంకా రాలేదు. అప్పుడు ఆ రాముల వారి సంకల్పం నెరవేరకుండా పోతుందని చెప్పి సాక్షాత్ స్వామివారు ఇక్కడ ఉద్భవిస్తారండి. ఉద్భవించినప్పుడు కింద బుగ్గ ఉంటుంది. ఆ ఉద్భవించిన లింగాన్ని ఈ యొక్క పానిమట్టంలో పెట్టాడు రాముల వారు. ఈ పానిమట్టంలో పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే, లింగ ప్రతిష్టాపన చేసే సమయంలో ఏదైనా కానీ ప్రతిష్ఠ చేసేటప్పుడు మేము ధాతువులు, నవరత్నాలు, సువర్ణాలు, పంచలోహాలు ఇత్యాది ధాతువులన్నీ కూడా వేస్తూ ఉంటాం. అలా వేయకుండా ఏం జరిగిందంటే, అటువంటి దోషము, ముహూర్త దోషం ఉండకూడదు అని చెప్పి ఆ లింగాన్ని పానిమట్టాన్ని కలుపుతూ గంగ ఉద్భవం జరిగింది అన్నమాట. అది ఇక్కడ విశేషం. బుగ్గ అనే పేరు వచ్చింది ఆ విధంగా. అయితే రామచంద్ర వారు స్వయంగా స్వహస్తాలతో ప్రతిష్ఠ చేశారు కాబట్టి రామాని లింగాకారంలో ఉన్న ఈశ్వరుడు గనక బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పేరు. అంటే ఈ ప్రాంతంలో బుగ్గ అంటే ఏమిటంటే నీటి ఊటను, ఈ ప్రాంతం నీటి ఊటనే బుగ్గ అని పిలుస్తారు. బుగ్గ ఈ ఏరియాలో, ఈ రాయలసీమ ప్రాంతం బుగ్గ అని పిలుస్తారు. నీటి ఊటని బుగ్గ అంటారు. కొన్ని చోట్ల చెలిమి అంటారు, బుగ్గ అంటారు, ఆ విధంగా అంటారు. అట్లే ఇక్కడ. అయితే ఇంకా విశేషం ఏంటంటే, స్వామివారి కింద ఎన్ని నీళ్లు తీసినా సరే వస్తూనే ఉంటాయి అనమాట. అంటే ప్రతిరోజు వస్తుంటాయి. మనం తీస్తే అదే లెవెల్కే వస్తుంటాయి, అంతకుమించి తరగవు అనమాట. మీరు ప్రతిరోజు తీస్తాం. ప్రతిరోజు అభిషేకం చేస్తాం కదా, ఉదయం ప్రాతకాలమే మేము మాత్రమే చేస్తాం అనమాట. అంటే మేము కూడా లోక కళ్యాణార్థం, లోక సంక్షేమార్థమై ఈ యొక్క స్వామివారికి తెల్లవారుజామని పూజలు చేస్తాం. అవి అయిన తర్వాతనే మళ్ళీ మిగతా పూజలు అనమాట. ఈ పూజలు కూడా 2 రకాలు ఉంటాయండి. ఆత్మార్థ పూజలు, పరార్థ పూజలు. ఆత్మార్థ పూజలు అంటే మన యొక్క కోరికలు కోరుకుని స్వామివారి చేసే పూజలు ఆత్మార్థ పూజలు. పరార్థ పూజలు అంటే అందరితో పాటు నేను బాగుండాలా, అందరూ బాగుండాలని చెప్పేది పరార్థ పూజ. అంటే లోక కళ్యాణార్థం, లోక సంక్షేమార్థం. ఫస్ట్ లోక కళ్యాణార్థం, లోక సంక్షేమార్థం అని చెప్పి ఉదయాన్నే అభిషేకం చేసిన తర్వాతనే మరి మిగతా అర్చనాది కార్యక్రమాల అభిషేకాలు కూడా తర్వాత జరుగుతారనమాట. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క గుళ్ళో కూడా అంతే. అయితే ఆ విధంగా బుగ్గరామలింగేశ్వర స్వామి పిలుస్తారు అనమాట. అయితే ఈ యొక్క బుగ్గరామలింగేశ్వర స్వామి పిలిచిన తర్వాత త్రేతాయుగంలో రాముల వారు ప్రతిష్ఠ చేస్తారు కదండి. అయితే పెన్నా నదికి చాలా నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉండిందనమాట ఒక సమయంలో. అలా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ ఇసుక కూడా స్వామివారి ఇసుకలో కప్పబడిపోయారు. త్రేతాయుగంలో అది మూతపడిపోయింది. ఇసుకలో కప్పబడిపోయింది. స్వామి ఉన్నాడు లోపల, ఇసుకతో కప్పబడింది. తర్వాత ఈ కలియుగంలో ఏం జరిగిందంటే, హరిహర రాయలు, బుక్క రాయలు అంటారు. వాళ్ళ హయాంలో ఈ యొక్క గుడి నిర్మాణం జరిగింది అనమాట. అయితే ఇక్కడ హరిహరాయలు, బుక్క రాయల హయాంలో ఈ మండలానికి, తాళత్ర మండలానికి తిమ్మనాయుడు మండల ఆదేశంగా ఉంటాడు. మండల అధిపతి, హెడ్ అనమాట. ఆయన ఈ యొక్క బుగ్గరామలింగేశ్వర స్వామి ఆయనకు కళ్ళలో కనపడి, నేను ఇక్కడ ఇసుకలో కప్పబడి ఉన్నాను, నాకు యొక్క గుడి నిర్మాణం చేయించు అని చెప్పి చెప్తాడు అనమాట. ఆయన ఆశ్చర్యపోయి ఈ ఇసుకలో ఎక్కడ లింగం ఉందో ఏమో అని చెప్పి వెతుకుతూ ఉండగా స్వామివారు కనిపిస్తారు. ఇది నిజమే అని చెప్పి ఇప్పుడు ఆయన సూర్యుని తలుచుకొని ఆ యొక్క రాయల పరిపాలనా కాలంలో ఆ రాయల వారికి కూడా అర్జీ పెట్టుకుంటారు. స్వామి ఇక్కడ నాకు స్వామివారు కళ్ళలో కనబడ్డారు, చూస్తే నిజంగానే ఇసుకలో ఉన్నారు స్వామివారు, వెలికి తీసాము, చూసాము, గుడి నిర్మాణం చేపట్టుకున్నారు అని చెప్పి వాళ్ళ నుంచి అర్జీ పెట్టుకొని ఆ యొక్క గుడి నిర్మాణానికి కావాల్సిన అనుమతులన్నీ కూడా తీసుకొని ఈ గుడి నిర్మాణం చేపట్టారు. ఇంకా విశేషం అంటే, స్వామివారు పశ్చిముఖంగా ఉంటారు. అంటే శివుడికి పంచముఖాలు ఉంటాయి అన్నమాట. సద్యోయాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అని. అయితే ఇక్కడ స్వామివారు వచ్చేసి పశ్చిముఖంగా ఉంటారు. పశ్చిముఖంగా ఉండే స్వామివారిని సద్యోయాత మూర్తి అంటారు అనమాట. అందుకు ఇక్కడ విశేషం అనమాట. స్వామివారు పశ్చిముఖంగా ఉంటారు, సద్యోయాత మూర్తిగా ఉన్నారు. అందులో నది ఒడ్డున దేవాలయం, పక్కన శ్మశానం. ఇంకా విశేషం ఏంటంటే, కాశీలో ఏ విధంగా అయితే నదీ ప్రవాహం ఉంటుందో ఇక్కడ కూడా నదీ ప్రవాహం అనమాట. అంటే నది 4 దిక్కుల. అంటే మీరు చూడండి, అక్కడ పడమర నుంచి తూర్పుగా వస్తుంది, మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరముగా ఈశాన్య భాగంగా వెళ్ళిపోతుంది ఇక్కడ నది. అది ఇక్కడ విశేషం.
నది 4 దిక్కుల ప్రవాహము, నది ఒడ్డిన దేవాలయం, ఆ పక్కన శ్మశాన రుద్రభూమి, శ్మశానవాసి కాబట్టి శివుడు. అది ఇక్కడ విశేషం. అయితే ఈ గుడి కట్టించేటప్పుడు కూడా ఆ రాజు కూడా నిర్మాణం, ఉత్తర గోపురం నిర్మాణం కట్టించే రాజు కల్లా కనపడి చెప్తాడు అనమాట. ఉత్తర గోపురం నిలిపివేసేయి, లేదంటే ఆ కాశీ యొక్క విశిష్టత పడిపోతుంది, ఇది దక్షిణ కాశీగా పేరు పొందుతుందని చెప్తారు. ఎందుకంటే సేమ్ కాశీలో ఏ విధంగా అయితే గంగా నది ఉందో ఇక్కడ కూడా పెన్నా నది ఉంది. ఆ ఏ విధంగా అయితే నది ఒడ్డిన దేవాలయం ఉందో ఇక్కడ కూడా నది ఒడ్డిన దేవాలయం ఉంది. అయితే అక్కడ ఇక్కడ కూడా మణికర్ణిక ఘాట్ ఉంది, ఇక్కడ అట్లా కాదు. నది ఒడ్డిన దేవాలయం అటుపక్క శ్మశానం ఉంది. అంటే అక్కడ కంటే ఇక్కడ వాస్తుపరంగా చాలా విశేషంగా ఉంది అనమాట. అందుకు దాని వైభవం పెరిగిపోతుందని చెప్పి ఉత్తర గోపురం కూడా కట్టించారని చెప్పి చెప్తాడు స్వామివారికి. అప్పుడు ఆ గోపురాన్ని నిలిపివేస్తారు. ఎందుకు ఆ ఉత్తర గోపురం నిలిపివేస్తారంటే ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఆ గోపురం ఎంతవరకు అయితే కట్టబడి ఉంటుందో దాని యొక్క విశిష్టత కూడా అంతవరకే ఉంటుంది అనమాట. అంతకుమించి తరగదు అనమాట. ఆ విధంగా ఇక్కడ స్వామివారు వెలిసారనమాట. అది ఇక్కడ తాడపత్రి యొక్క విశేషం. ఉగ్రరామలింగేశ్వర స్వామి యొక్క పేరు ఎలా వచ్చిందనేది మీకు సంస్కృతంగా తెలియజేశాను.